హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారు, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో అయితే 31st నైట్ నుండి నేను వీడియో షూట్ చేశాను. సో ఆ రోజు అండ్ అలాగే న్యూ ఇయర్ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అని చెప్పేసి మొత్తం ఈ వీడియోలోనే ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో ఇప్పుడైతే టైం 11 దాటిపోయిందండి. సో ఆ టైంలో మేమైతే ఇట్లా మా ముగ్గుని స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన వెంటనే జస్ట్ హాఫ్ అన్ అవర్కే మేము మా ముగ్గు అయితే అయిపోయింది. సో ఎక్కువ టైం పట్టకుండా చాలా సింపుల్ అండ్ ఈజీగా వేసేసాము. సో నేను జస్ట్ చాక్ పీస్తో వేస్తే మమ్మీ కలర్స్ అన్నీ వేసేసుకుంది. ఇంకా మేము ముగ్గేసేసరికల్లా చక్కగా హ్యాపీ న్యూ ఇయర్ అయితే వచ్చేసింది. టైం 12 అయిపోయింది. సో అందరం చక్కగా ఒకరికొకరం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ విష్ చేసుకుంటూ ఇట్లా స్వీట్స్ అయితే పెట్టుకున్నాము. ఇంకా మేమే కాకుండా మా లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా స్వీట్స్ తింటూ ముగ్గులు వేసుకుంటూ ఆ మాట ఈ మాట చెప్పుకుంటే 31st నైట్ అయితే మేమైతే ఈ విధంగా ఎంజాయ్ చేసాము. అసలు మెయిన్ న్యూ ఇయర్ వస్తుందంటే అసలైన ఎంజాయ్మెంట్ 31st నైటే ఉంటుంది. మేమైతే చాలా సింపుల్ అండ్ ఈజీగా అసలు పెద్దగా స్ట్రెస్ లేకుండా ఈజీగా అయిపోయింది అనమాట. మా ముగ్గు అయితే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అంతేను. యాక్చువల్గా గుంటూరులో ఉంటే కొంచెం మంచి ముగ్గు వేసేదాన్ని, అందులో పెద్ద ముగ్గే వేసేదాన్ని. అప్పుడు టైం కూడా 1:30 అటు అయ్యేది అనమాట నైట్. సో అప్పటికే చాలా లేట్ అయిపోయేది. కానీ లాస్ట్కి నేనైతే మంచిగా సాటిస్ఫై అయ్యేదాన్ని. సో చాలా పెద్ద ముగ్గు వేసి మంచిగా చేస్తాను కాబట్టి. సో ఇంకా నేనైతే మా ముగ్గే కాకుండా ఎవరెవరు ఏ ముగ్గులు వేసారా అని చెప్పేసి మా లైన్లో చిన్న ఎగ్జైట్మెంట్తో చిన్నగా చూసి వచ్చాను. సో ఇంకింతేనండి, 2024 December 31st ఎండ్ అయిపోయింది. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్. సో ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, అంటే న్యూ ఇయర్ రోజు January 1st. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ ఐ విష్ యూ ఏ వెరీ బిలేటెడ్ టు హ్యాపీ న్యూ ఇయర్. మేమైతే లేచిన వెంటనే ఏం ఫ్రెష్ అవ్వలేదండి. సో లేచిన తర్వాత టిఫిన్స్ అండ్ లంచ్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మేము రెడీ అయ్యామా అంటే చిన్నగా కొంచెం టెంపుల్కి వెళ్దాంలే ఈవినింగ్ అని చెప్పేసి లంచ్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత కొంచెం లేట్గానే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాము. సో ఈ డ్రెస్ అయితే మా అత్తయ్య నాకు కాశీ నుంచి అయితే తెచ్చారండి. సో రీసెంట్గా మా అత్తయ్య వాళ్ళు కాశీ వెళ్ళారని చెప్పేసి వీడియోస్ పోస్ట్ చేశాను కదా. సో అప్పుడు వెళ్ళినప్పుడు తెచ్చిన డ్రెస్ అనమాట ఇది. సో ఎప్పుడైనా సింపుల్ లుక్తో రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాలి అంటే ఈ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంక ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 6 PM అవుతుంది. సో ఈ టైంలో ఇంకా మేము టెంపుల్కి వెళ్దామని బయలుదేరాము. సో ఇక్కడ నేను టెంపుల్కి వెళ్తూ ఇక్కడ చిన్నగా హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నా అని చెప్పేసి మా అమ్మాయి చిరస్వి కూడా అంతే, నువ్వు వేసుకున్న హ్యాండ్ బ్యాగే నాకు కూడా కావాలని చెప్పేసి ఏడుస్తుంటే ఇంక దానికి కూడా వేశాను. సో ఇంకా మేమైతే ఇక్కడ మా ఊరికి దగ్గరలో ఉన్న అంకిరెడ్డిపాలెం దగ్గర, సో అంకిరెడ్డిపాలెంలో శ్రీ వనసిద్ధి వినాయక స్వామి టెంపుల్కి అయితే గుడికి అయితే వచ్చాము. సో గుంటూరు నుంచి రావాలి అంటే ఈ అంకిరెడ్డిపాలెంకి జస్ట్ ఒక 5 kilometers ఉంటుంది. అంకిరెడ్డిపాలెంలో ఈ వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్. సో నాకైతే ఈ టెంపుల్కి నైట్ టైం రావటం అంటే చాలా ఇష్టం. సో ఎందుకు ఎన్ని అంటే సో నైట్ టైము లైటింగ్స్తో ఈ టెంపుల్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, సూపర్గా ఉంటుంది. సో ఆ రోజు న్యూ ఇయర్ రోజు అయితే జనాలు అయితే చాలా మందే వచ్చారు ఈ టెంపుల్కి. సో ఎంతమంది జనాలు వచ్చినా కానీ అస్సలు రష్గా అనిపించలేదు. సో ఈ టెంపుల్ కూడా చాలా పెద్దది కదా, సరౌండింగ్స్ అన్నీ కూడా చాలా ఫ్రీగా ఉంటాయి. సో అందువల్ల మనం ఎంతమంది జనాలు వచ్చినా కూడా చాలా ఫ్రీగా మూవ్ అవ్వచ్చు. ఇంకా మనం గుడిలోకి అయితే ఎంటర్ అయ్యాము. సో గుడిలోకి వచ్చి రాగానే మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చినట్టే ఉంది. ఇంకా మేము ప్రదక్షిణాలు చేస్తూ గుడి చుట్టూరు గుడి సరౌండింగ్స్ మొత్తం చూస్తూ ఉంటే సో పచ్చని మొక్కలతో గుడి అయితే సూపర్ గా ఉంది. సో ఇంకా ఈ గుడిలో అయితే గుడి చుట్టూరు 4 చిన్న గుళ్ళు ఉంటాయండి. సో మధ్యలో అయితే వినాయకుడి గుడి అయితే ఉంటుంది. సో మనం ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ 4 temples ను కూడా మనం దర్శించుకొని మధ్యలో వినాయకుడి గుడికి అయితే వెళ్తాం అన్నమాట. సో ఇంక ఇక్కడ గుడి చాలా పెద్దది కావడంతో 3 ప్రదక్షిణాలు చేసేపాటికి మా అమ్మాయికి వాటర్ అయినాయి అనమాట. సో ఏ ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి సో వాటర్ తాగేసింది. సో మనం ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత గుడిలోకి వెళ్తాం కదా యాక్చువల్గా అయితే. సో గుడిలోకి వెళ్ళే ముందర మనకి పక్కన ఇట్లా చిన్న వినాయకుడు ఉంటాడనమాట. సో ఈ వినాయకుడి దగ్గర మనం తెచ్చుకున్న కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, సాంబ్రాణి కడ్డీలు అవన్నీ కూడా ఇక్కడే దీపారాధన చేసి మనం ప్రసాదం అది పెట్టేసి వెళ్తాం అనమాట. సో యాక్చువల్గా కొన్ని టెంపుల్స్లో అయితే డైరెక్ట్గా మనం తెచ్చిన కొబ్బరికాయ అవన్నీ కూడా పూలు అవన్నీ కూడా డైరెక్ట్గా గర్భగుడి దగ్గరకు తీసుకెళ్ళి మనం పూజారి దగ్గర అయితే ఇస్తాం కదా. సో ఇక్కడైతే అలా కాదనమాట. పక్కనే ఒక వినాయకుడు ఉంటాడు మనకి. ఆ వినాయకుడి దగ్గర మనం ఇట్లా పూజ
పూర్తి చేసుకొని ఆ తర్వాత మనం గుళ్ళోకి అయితే వెళ్ళిపోతాం. నేనైతే దేవుడి దగ్గరికి సంబంధించిన కొబ్బరికాయ, సాంబ్రాన్ కడ్డీలు అంటే పూలు అలాంటివన్నీ కూడా నేను ఇంటి దగ్గర నుంచి ఏం తీసుకురాలేదండి. సో గుళ్ళోనే ఉంటాయి అనమాట అవి కూడా. సో ఇంక ఇక్కడ మా వారైతే కొబ్బరికాయ కొడుతున్నారు అనమాట. సో ఎప్పుడైనా సరే నేను ఇంట్లో పూజ చేసినా గుడికి వచ్చినా సరే మా వారే కొబ్బరికాయ కొడతారు. సో మనకి ఇక్కడ గర్భగుడిలో వినాయకుడు అయితే ఏకశిలా విగ్రహంతో నల్ల రాతితో 18 అడుగుల ఎత్తులో ఉంటాడండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పైన దేవుళ్ళని, వాళ్ళందరూ కూడా వినాయకుళ్ళే అనమాట. మొత్తం చిన్న చిన్నగా ఇట్లా ఒక 26 వినాయకులను అయితే కట్టారండి. సో నేనైతే ఈ టెంపుల్ కి ఇప్పుడు కాదు మాక్సిమం ఒక 5 to 6 టైమ్స్ వచ్చి ఉంటాను. సో ఈ టెంపుల్ అయితే డే టైం అయినా నైట్ టైం అయినా చాలా బాగుంటది. మనం ఫొటోస్ అలా దిగాలన్నా కూడా బ్యాక్గ్రౌండ్ లో న్యాచురల్ డెకరేషన్ తో సూపర్ గా ఉంటది అనమాట. సో మొక్కల దగ్గర అలాగా. సో ఈ టెంపుల్ అయితే నైట్ టైం ఎప్పుడు లైటింగ్స్ ఉంటాయండి. ఏ ఫెస్టివల్ ఉన్నా లేకపోయినా లైటింగ్స్ తోనే ఉంటది ఈ టెంపుల్. సో ఇంకా మేమైతే న్యూ ఇయర్ రోజు వెళ్ళాం కాబట్టి సో ఆ రోజు ప్రసాదం అయితే దర్దోజనం అలాగే పులిహోర పెట్టారు. సో మనకైతే ఈ టెంపుల్ లో ఎంట్రన్స్ లోనే 25 తలల వినాయకుడు అయితే దర్శనమిస్తారు. సో ఇంక మేమైతే మా జీవితంలో మంచి సక్సెస్ సాధించాలి, ఏ విఘ్నాలు లేకుండా మంచి గ్రోత్ ఉండాలి మా లైఫ్ లో అని చెప్పేసి మేమైతే ఇట్లా వినాయకుడి గుడికి అయితే వెళ్ళొచ్చాము. అండ్ అలాగే మీరు కూడా మీ జీవితంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా సో మంచిగా మీరు అనుకున్నవి సాధించాలని చెప్పేసి మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే న్యూ ఇయర్ ని ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. చక్కగా గుడికి అయితే టెంపుల్ కి అయితే వెళ్ళొచ్చాము. సో మీరైతే 31st నైట్ అండ్ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, సో ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో ఈ రోజు వీడియో అయితే ఇంతవరకే షూట్ చేశానండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, టేక్ కేర్ అండ్ బై బై.